గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ముందు దగా వెనక దగా కుడి ఎడమల దగా అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినా లేక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినా ఆంధ్రప్రదేశ్కి ఒరుగుతున్నదేమీ లేదు అనే విమర్శలు రోజు రోజుకి బలపడుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హోదా రాలేదని, అలాగే వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి నిధులు రాలేదని, ఇంకా చట్టంలో పేర్కొన్న విభజన చట్టంలో పేర్కొన్న చాలా అంశాల్లో ఇప్పటికీ ముందడుగు పడడం లేదు అని ఒకవైపు ప్రజలు, రాష్ట్రంలోని పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నా కూడా కేంద్రంలో ఇసుమంతైన కదలిక కనిపించకపోగా ఉన్న వాటికే ఎసరు పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. చిత్తూరు జిల్లాలో 2010 సెప్టెంబర్లో మన్నవరం దగ్గర BHEL పరిశ్రమ కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేయడం, హైదరాబాదులో ఉన్న BHELకు ధీటుగా అక్కడ కూడా BHEL డెవలప్ అయితే ఒక ప్రాంతం డెవలప్ అవుతుంది, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. సుమారుగా అప్పుడున్న లెక్కల ప్రకారం 15,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుందనేది ఒక అంచనా. హైదరాబాదులో BHEL చూస్తే నిజానికి మరొక శాటిలైట్ సిటీయే డెవలప్ అయింది. హైదరాబాద్ BHELని ఆధారంగా చేసుకుని మీకు పటాన్చెరు, రామచంద్రాపురం, చందానగర్ నుంచి శేర్లింగంపల్లి ప్రాంతం అంతా BHEL ఆధారంగానే డెవలప్ అయిన పరిస్థితిని మనం చూడవచ్చు. అలాంటి పరిస్థితే శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిస్థితిలో కూడా కనబడుతుంది, మార్పు వస్తుందని అందరూ భావించారు. అయితే హఠాత్తుగా 2014 ఎన్నికలైన దగ్గర నుంచి మన్నవరం BHEL ప్లాంట్ పనులు ఆగిపోయాయి. 6,000 కోట్ల రూపాయలతో తలపెట్టిన ఈ ప్లాంటు, ఈ పరిశ్రమకి కనీసం 600 కోట్లకు సంబంధించిన పనులు కూడా జరగకుండానే ఆపేశారు. ఎందుకు ఆపేశారు? రాజస్థాన్లో BHEL తీసుకెళ్ళిపోతున్నారని, అలాగే మహారాష్ట్రకి తీసుకెళ్ళిపోతున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. అవి చిత్తూరు జిల్లా వాసుల్ని, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వాసులను కూడా కలవరపాటికి గురి చేస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి మన్నవరం కహాని? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎందుకు ఆంధ్రప్రదేశ్కి దగా పదే పదే జరుగుతోంది అనేది వాళ్ళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్, ఈ డిబేట్లో మనతో పాల్గొనడానికి తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ గారు ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. వారు ఈరోజు దీని మీద ధర్నా కూడా చేశారు. మన్నవరం BHEL పనుల్ని పునరుద్ధరించాలి, ఆ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఇవాళ ధర్నా కూడా నిర్వహించారు. అలాగే జూపూడి ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ SC కార్పొరేషన్ చైర్మన్, ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. CPM సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ఇక విష్ణువర్ధన్ రెడ్డి గారు BJP యువమోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు ఇక్కడ స్టూడియోలో లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మోహన్ గారు నమస్కారం. మోహన్ గారు, ఏంటి అసలు ఈ మన్నవరం కహాని ఏంటి? దీనికి సంబంధించి నిజానికి మన్మోహన్ సింగ్ అప్పుడు వచ్చి శంకుస్థాపన చేసినప్పుడు దాని వెనుక మీ కృషి చాలా ఉంది. నిజానికి అది ఎక్కడికో వెళ్తుంది అనుకున్నప్పుడు కూడా, దాన్ని కడపలో పెట్టాలనుకున్నప్పుడు కూడా కావాలని మీరు దాన్ని చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చారు. దాంట్లో మీ కృషి చాలా పెద్దది. అప్పట్లో మేమందరం వార్తలు కూడా రాసాం. అలాంటిది సెప్టెంబర్ 2010లో శంకుస్థాపన అయిన తర్వాత కొన్ని పనులు జరిగాయి. సడన్గా ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అదే, కాంగ్రెస్ ఓడిపోయింది కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ అక్కడ BJP ప్రభుత్వానికి ఈ ప్రాంతం పైన ప్రేమ లేదు. అందువల్ల డబ్బులు బడ్జెట్లో నిధులు పంపించడం లేనందువల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి. ఆగిపోయినాయి అంటే దీన్ని తరలించుకుపోతున్నారా? ఏ ఉద్దేశంతో ఆగిపోయినాయి అనుకుంటున్నారు? వాళ్ళు దురుద్దేశంతోనే ఆపేశారు. తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం 2014 తర్వాత ₹1 నిధి కూడా మన్నవరం ప్రాజెక్టుకు రాలేదు. ఏ స్టేజ్ వరకు జరిగినాయి పనులు? మొదటి దశ పనులు పూర్తి అయినాయి. రెండవ దశ బాయిలర్లు, టర్బైన్లు నిర్మాణ కార్యక్రమాలకు వచ్చేటప్పటికే పనులు పూర్తిగా ఆగిపోయినాయి. ఇది పెద్ద మేజర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు రావాల్సినటువంటి 6,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఏమీ పంపించలేదు కేంద్ర ప్రభుత్వం, BJP ప్రభుత్వం. అసలు ఈ ప్రాజెక్టు యొక్క కాన్సెప్ట్ ఏంటి? అప్పట్లో మీరు తలపెట్టినప్పుడు దీనికి సంబంధించి ఏ రకమైన కాన్సెప్ట్తో తలపెట్టారు? మన్నవరంలో తలపెట్టిన BHEL వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? దీని యొక్క
ఉద్దేశం ఏంటి? ఏ ఉత్పత్తితో ఏం ఉత్పత్తి చేస్తారు ఇక్కడ, ఏం తయారు చేస్తారు? ఇప్పుడు విద్యుత్ శక్తి కర్మాగారాలు తయారు చేసేటప్పుడు అక్కడ కొన్ని పరికరాలు కావాలి. వాటి అవి బాయిలర్లు, టర్బైన్లని పెద్ద పెద్దవి ఉంటాయి. అవి తయారు చేసేదాని కొరకుగా మన్నవరంలో ఈ ప్రాజెక్టును తీసుకొని వచ్చాం. దీనివల్ల ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పాము ఆ రోజు. మన్మోహన్ సింగ్ గారు కూడా వారు ఉపన్యాసంలో కూడా దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తాం, ప్రతి ఒక్కరికి మిమ్మల్ని అందరినీ అభివృద్ధి తీసుకొస్తామన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చారు. ఈ ప్రాంతం ఒక గొప్ప టౌన్షిప్గా, ఒక గొప్ప సిటీగా తయారవుతుందని అందరం అనుకున్నాం. మరి మా ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. 14 తర్వాత మరి నిరాశలో అందరూ పడిపోయినారు. నిరుద్యోగ యువత ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కన్నీళ్లతో ఉన్నారు. కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక్క ఉద్యోగం కూడా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారు. రైట్. విష్ణువర్ధన్ రెడ్డి గారు, నిజానికి తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అక్కడ శంకుస్థాపన జరిగింది. నిజానికి ఆ టైంలో ఏమన్నా పథకాలు తెచ్చారు, శంకుస్థాపన చేశారంటే ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో చేశారు. ఎందుకు అనంటే ఉద్యమం ఉందనే ఉద్దేశంతో ఇక్కడ ప్రజలను శాంతపరచడం కోసం చేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చి అక్కడ శంకుస్థాపన చేస్తే నిజానికి అది ఒక గొప్ప వరమే అనుకున్నారు ఆ ప్రాంతానికి. చిత్తూరు జిల్లా లాంటి వెనకబడిన జిల్లా, రాయలసీమ జిల్లా, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, హైదరాబాద్ బిహెచ్ఎల్ అనుకున్నారు, మరో బిహెచ్ఎల్ వచ్చేసింది అనుకున్నారు. అలాంటి దాన్ని నిజానికి ఈ 2 ఏళ్ల కాలం ఎందుకో దాన్ని మన్నవరం అనేదాన్ని అందరూ మర్చిపోయారు. మీడియా దృష్టి కూడా దాని మీద లేదు. నిజానికి ఒకవేళ ఫాలోఅప్ చేసి ఉంటే ఇది ఎప్పుడో బయటపడాల్సింది. మన్నవరంలో తలపెట్టిన బిహెచ్ఎల్కి సంబంధించి పనులు జరగడం లేదని ఇవాళ చింతామోహన్ గారు వాళ్ళు ధర్నా చేసేంత వరకు ఎందుకో ఎవరి దృష్టి పడలేదు దాని మీద. ఏంటి దీని వెనక కుట్ర ఏంటి? చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్న సందర్భంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రి గారి మొదటి 2 దశలో కూడా 117 స్పెషల్ ఎకనామిక్ జోన్ల పేరు మీద, SEZల పేరు మీద భూసేకరణ చేశారు. భూసేకరణ చేసిన తర్వాత చాలా పరిశ్రమలు వస్తాయి, కోట్ల రూపాయల నిధులు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రకటన చేశారు. అన్ని చోట్ల భూములు కొనుక్కున్నారు, వాళ్ళేమో ఫ్లాట్లు వేసుకున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా బాగానే ఉన్నారు. దాంట్లో భాగంగా 2009 ఎన్నికల్లో వీళ్ళు ఒక హామీని ఇవ్వడం జరిగింది. 2009 ఎన్నికల హామీలో భాగంగా ఈ యొక్క ఏదైతే మన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చైనా నుంచి విద్యుత్ పరికరాలు దిగుమతి చేసి దాన్ని ట్యాక్స్ తగ్గింపు మనకు బెనిఫిట్ అవుతుంది. దీని కారణంగా కొంత ఇక్కడ ఉద్యోగాలు వస్తాయనే పేరు మీద అక్కడ ప్రభుత్వ భూమి 757 ఎకరాలను ఉన్నదాన్ని అక్కడ ఓన్లీ వీళ్ళు చేసింది 50 ఎకరాలు భూసేకరణ చేశారు. ఆ చుట్టుపక్కల పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలందరూ కూడా భూములు కొనుక్కున్నారు. 2010లో ప్రధానమంత్రి గారిని, కొంత చింతామోహన్ గారిని మనం అభినందించాలి. వారు కొంత ముందు పడ్డారు, పార్లమెంట్ సభ్యుడిగా వచ్చారు, ఇనాగరేషన్ చేశారు, బాగుంది. ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే. ఎందుకు చేయాలంటే చెప్తాను వైకే గారు, ఎందుకు చేయాలంటే ఈరోజు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అనేక పరిశ్రమలకు సంబంధించి భూసేకరణ చేశారు. ఈరోజు అనంతపురం జిల్లాలో దాదాపు 8,600 ఎకరాలు భూసేకరణ చేశారు. లేపాక్షి నాలెడ్జ్ సిటీ పేరు మీద 117 దీనికి పోటీగా ఎక్కడెక్కడ వాటిలో తీసుకొచ్చి దీన్ని కలగాపులగంగా మాట్లాడేసి డైల్యూట్ చేసే ప్రపంచంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, ప్రపంచంలో చాలా అవినీతి జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా జోన్లు వచ్చాయి, చాలా పోయాయి, భూ ఆక్రమణ జరిగిన కాదనల. కానీ ఇక్కడ మన్నవరంలో తలపెట్టిన బిహెచ్ఎల్ని మీరు ఎందుకు ఆపేశారు? మేము ఆపలేదు. మొదటి దశకు సంబంధించినటువంటి 2010లో ప్రధానమంత్రి గారు ఇనాగరేషన్ చేశారు. 2014లో ప్రారంభం చేయాలా. 2014లో ప్రారంభానికి సంబంధించినటువంటి 3 సంవత్సరాల కాల పరిమితిలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళే అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన పాపం ఈరోజు ఈ ప్రాజెక్టుకు ఈ స్థితికి రావడానికి కారణం. వాళ్ళు ఈ 2014లో మొదటి దశను ప్రారంభం చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమంత్రి ప్రారంభం చేసినటువంటి ప్రాజెక్టులకి దిక్కు లేకుండా పరిస్థితుల్లో వాళ్ళు అప్రాధాన్యతగా దాన్ని తీసుకొచ్చి వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఆ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేయడము, ఆ చుట్టుపక్కల వాళ్ళ చేయాల్సినటువంటి వాళ్ళ ఉద్దేశం అది కాదు కదా, వాళ్ళ ఉద్దేశం అది కాదు కదా. అక్కడ ఏదో ప్రాజెక్ట్ రావాలి, అక్కడేదో ప్రాజెక్ట్ రావాలి, పూర్తయింది, ఫేజ్ 2 వర్క్ స్టార్ట్ అయింది, 600 కోట్ల రూపాయల వరకు జరిగినాయి, బిల్డింగ్స్ కనపడుతున్నాయి. మీకు తెలుసా బిహెచ్ఎల్ కార్యాలయాన్ని తిరుపతిలో కూడా పెట్టారు. తిరుపతిలో 160 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ ఉద్యోగాల ప్రక్రియ కూడా పూర్తి చేయాలి. 2012లో నోటిఫికేషన్ ఇచ్చారు. అంతా బాగుంది. ఈ రోజు ఏంటంటే సరే వాళ్ళు ఏదో వాళ్ళే ఒప్పుకుంటున్నారు మేము పాపం చేసాం, తప్పు చేసాం అనేటువంటిది. ఈ రోజు ఏంటంటే
2 రోజుల కిందట కూడా వెంకయ్యనాయుడు గారు మాట్లాడే సందర్భంలో ఈ మున్నవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పెండింగ్ను కూడా పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు పూర్తిగా ఆ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఈ స్టేజ్లో దాని ఏదో ప్రాజెక్టు తరలిచ్చేసి ఇంకో చోట ఏదో పెట్టేటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఇప్పుడు కూడా మనం ఈ డిబేట్కి వచ్చేటువంటి ముందు కూడా నేను మాట్లాడడం జరిగింది. 100కి 100 రూపాయలు భారత ప్రభుత్వం చేయాల్సిన పని ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రాజెక్టు విషయంలో త్వరగతిన చేస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి పూర్తి చేయడానికి పనిచేస్తుంది. ఇక్కడ ప్రాజెక్టు సంబంధించి దీన్ని ఏదో తరలిచ్చేసి ఇక్కడ నుంచి మొత్తం ఉన్న పలంగా అక్కడ ఏదో ఇంకో చోట పెడతారు కరెక్ట్ కాదు. గఫూర్ గారు ఇక్కడ నమస్తే. గఫూర్ గారు, గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు ఏ ఉన్నా కూడా ప్రాసెస్ నడుస్తూ ఉండాలా. మన్నవరంలో తలపెట్టిన ఈ బిహెచ్ఎల్ ప్రాజెక్ట్ ని స్వయంగా ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ రోజున ఎన్నికల ముందు చేశారా అంటే కాదు, ఎన్నికలు అయిన తర్వాత చేశారు. 2009లో ఎన్నికలు అయిపోయిన తర్వాత 2010 సెప్టెంబర్లో వచ్చి చేశారు. అంటే ఒక సదుద్దేశంతోనే చేశారు. దాని వెనుక చాలా కృషి జరిగింది. నిజానికి అది కడప జిల్లాకి వెళ్ళిపోవాల్సిన ప్రాజెక్ట్ని చింతామోహన్ గారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఇటు కృష్ణపట్నం పోర్టు, ఒకవేళ భవిష్యత్తులో దుగరాజపట్నం పోర్టు వస్తే ఇంకా దగ్గర అవుతుందనే ఉద్దేశంతో మొత్తానికి వారి కృషిని మనం అభినందించాల్సిందే, నో డౌట్. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్తున్నారు పునరుద్ధరిస్తారట. 4 స్టేజ్లో పునరిల్లిపోయిందా లేకపోతే కాయిలా పడిందా? కాయిలా పడిందా అని అయితే పునరుద్ధరిస్తారనుకో. గఫూర్ గారికి కూడా విషయం చెప్పండి. 4 స్టేజ్లో కన్స్ట్రక్షన్ జరగాల ప్రాజెక్ట్. ఫస్ట్ స్టేజ్ కు సంబంధించి 2014 మార్చిలో ప్రారంభం కావాలి. ఇంకా 3 స్టేజ్లకు సంబంధించినటువంటి పని ఉంది. ఎందుకంటే అన్ని విషయాలు విష్ణుకు తెలిసినట్టు మాట్లాడతాడు. విష్ణుకు చాలా విషయాలు తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడడం దిట్ట అతను. ఇప్పుడు వెంకటకృష్ణ గారు అక్కడ ఆ మన్నవరంలో ప్రాజెక్ట్ అనేటువంటి బిహెచ్ఏల్ ప్లస్ ఎన్టీపీసీ అండి. ఎన్టీపీసీ బిహెచ్ఏల్ యొక్క భాగస్వామ్యంలో 6,500 కోట్ల రూపాయలతో అక్కడ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ సంబంధించి 10,000 ప్రత్యక్ష ఉద్యోగాలు కానీ ఇంకొక 5-6,000 కానీ పరోక్ష ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు చెప్పారు. ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో ఒక శంకుస్థాపన చేయడం అనేటువంటిది ఏదో విష్ణు చెప్పినట్లు మోసం చేయడానికో దగా చేయడానికో అంటే నరేంద్ర మోడీ చేసేటువంటి దగా చేసే పనులే అనుకోవాలి ఇప్పుడు. కాబట్టి ప్రధానమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి అక్కడ వచ్చి హామీ ఇచ్చాడు, వెనుకబడ్డ ప్రాంతాల్లో పెడుతున్నాం. ఈ ప్రాజెక్టులో టర్బైన్స్ తయారీ అండి ప్రధానంగా. టర్బైన్స్ తయారు చేసి ఇది 6,500 కోట్ల రూపాయలు మేము పెడతామన్నారు చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది ఆగిపోయిందండి. పని దాదాపు 100 కోట్ల రూపాయలతో కాంపౌండ్, తర్వాత లోపల 2 షెడ్స్ ఏవో కట్టినారు. పని ఆగిపోయింది. ఇప్పుడు టర్బైన్స్ తయారీ అనేటువంటిది రాజస్థాన్కు తరలిపోతుందండి. ఆఫీస్ కూడా తిరుపతిలో లేదు, ఇప్పుడు ఢిల్లీలో పెట్టేసినారు. రాజస్థాన్కు తరలిపోతుంది. ఫ్యాక్ట్ అని తెలుసుకోకపోతే తెలుసుకోమనండి. దీన్ని ఏం చేయబోతున్నారంటే ఒక 200-300 కోట్ల రూపాయలతో ఏదో చిన్న మిషనరీ తయారు చేసేటువంటి ప్రాజెక్టుగా మారుస్తున్నాను ఈరోజు చెప్పడం కాదండి. దాదాపు సంవత్సర కాలంగా తిరుపతిలో ఆందోళన జరుగుతుంది. అనేక రాజకీయ పార్టీలు చెప్పాయి, ధర్నాలు కూడా జరిగాయి. పాయింట్ ఏమిటంటే రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ పార్టీకి వాళ్ళకేం తెలియదు. ఇది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లాకు రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయినాడు. అక్కడ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు. మన్నవరం ప్రాజెక్టు కనుక డెవలప్ అయితే ఆ జిల్లా అభివృద్ధి అవుతుంది, ఆ చుట్టూ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. మరి చంద్రబాబు నాయుడు గారు దాని మీద మాట్లాడరు, వీళ్ళు చేయరు. చివరికి రాజస్థాన్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది కూడా నేను వినింది ఏంటంటే వెంకటకృష్ణ గారు ప్రైవేటు రంగంలో జాయింట్ పార్ట్నర్షిప్తో దీన్ని తరలించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని. అదే కనుక జరిగితే ఇది శాపం మనకు. ఎందుకంటే వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమ కనుక వస్తే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రామచంద్రపురం లాగా కాళహస్తి ప్రాంతం డెవలప్ అయితే అది రాయలసీమ యువతకి ఒక మంచి వరంగా ఉండేది. అందుకోసము ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలండి. మామూలు పరిస్థితి రాదు. అది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఏ గవర్నమెంట్ చేసింది, ఏ ప్రధానమంత్రి చేసినా అది ఇమ్మెటీరియల్ అండి. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఓసారి మంజూరు చేసిన తర్వాత దాన్ని పూర్తి చేసుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ అవసరాల రీత్యా తప్పనిసరిగా చేయాల్సినటువంటి ప్రాజెక్టు. ఇప్పటికైనా సరే విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడొచ్చి గట్టిగా మాట్లాడడం కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర గట్టిగా పోట్లాడి ఆ వెనుకబడ్డ ప్రాంతానికి ఏదైనా చేస్తే అది ఉపయోగకరం. నమ్మకమైన జూపుడు ప్రభాకర్ గారు, ఇది నిజం. గఫూర్ గారు చెప్పిన దాంట్లో ఒక లాజిక్ ఉంది. ఇది బీజేపీ నాయకులకు అవసరమా కాదా, కేంద్ర ప్రభుత్వానికి అవసరమా కాదా? కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర తీసుకెళ్లొచ్చు, బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి. రాజస్థాన్ తీసుకెళ్లొచ్చు, బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి. ఎవరి స్వార్థం వాళ్ళది. కానీ మన స్వార్థం ఎక్కడ పోయింది? నిజానికి మన్నవరం బహుశా నాకు తెలిసి మీరు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా గుర్తు నాకు. ఎనివే పార్టీ గురించి కాదు కానీ ఇక్కడ ప్రస్తావన అప్పట్లో అక్కడ వైఎస్ఆర్ పురం అనే పేరు పెట్టే ఉద్దేశం కూడా చేశారు. ఆ ప్రాంతానికి వైఎస్ఆర్ పురం అని పెట్టాలనుకున్నారు, పెట్టారు కూడా.
ఆ పరిస్థితుల్లో ఇవాళ మన్నవరం అనే ఒక పెద్ద ఫ్యాక్టరీనే తీసుకెళ్ళిపోతున్నారు, గవర్నమెంట్ ఫ్యాక్టరీని అని అంటే నవరత్నాలు అంటారు సార్ బిహెచ్ఎల్ అని. మీకు తెలుసు, మీరు శాస్త్రవేత్తగా కూడా పనిచేశారు, మీరు నవరత్నాల్లో ఒకటది. అలాంటి నవరత్నం బ్రాంచ్ని తీసుకెళ్ళిపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటే ఇంతకంటే ఇక మనం దాన్ని ఏమన్నా మాటలు నాకు వేరే మాటలు వస్తే బాగుండదేమో లైవ్లో. ప్రభాకర్ గారు చెప్పండి. సార్ నేను మాట్లాడుతున్నా, మీకు వినపడుతుందా? వినపడుతుందండి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మీరు కోట్ చేసినట్టుగా బిహెచ్ఎల్ ఇస్ మీరు నవరత్నాల వాటిల్లో ఒకటవ ప్రాజెక్టు. సో దిస్ మన్నవరం తిరుపతి ఇస్ ద ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్. అక్కడ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. నేను ఒక సిస్టర్ ఆర్గనైజేషన్స్గా ఈ నవరత్నాలు కానీ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో మెధానిలో సీనియర్ మేనేజర్ దాకా పనిచేసినటువంటి ఒక ఇంజనీర్గా ఐ హ్యావ్ గాట్ సమ్ ఐడియా ఆన్ దిస్ ప్రాజెక్ట్. అయితే వెంకటకృష్ణ గారు, ది పర్పస్ ఆఫ్ బ్రింగింగ్ దిస్ ఆర్గనైజేషన్ టు తిరుపతి ఏరియా, మీరు అన్నట్టుగా ఈ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, ఎక్స్టెన్షన్ టు ది బిహెచ్ఎల్గా తీసుకురావడం జరిగింది విత్ ఎన్టీపీసీ కొలాబరేషన్. సో సర్ప్రైజింగ్లీ ఈ డిబేట్ నాకు ఏం గుర్తు చేస్తుందంటే, ఐ డోంట్ నో మీలాంటి పెద్దలు ఇది పోతుంది, తరలిపోతుంది అనే ఒక రాంగ్ సిగ్నల్స్ని, సందేశాన్ని ఎందుకు ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, ఎస్ డెఫినెట్లీ ఇట్ గాట్ డిలేడ్. డిలే కావడానికి దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఇష్యూస్. ఇప్పుడిప్పుడే మనం స్పెషల్ స్టాటస్ అని, తర్వాత ప్యాకేజ్ అని, తర్వాత మిగతా రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ అని వీటి మీద మనం ఫైటింగ్ చేస్తూ ఒక చివరి దశకు వచ్చేసాం. సో ఇది తిరుపతిని అక్కడ ఇందాక గఫూర్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తన జిల్లా నుంచి ఈ మన్నవరం ప్రాజెక్ట్ని బిహెచ్ఎల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఎందుకు అనుకుంటున్నారు? అసలు దీన్ని ఇది తీసేసి మిసైల్స్ ఫ్యాక్టరీ వస్తుందని ఎవరు చెప్పారు అక్కడ? ఐ డోంట్ థింక్. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీరు 10,000 ఉద్యోగాలు వస్తాయా, 15,000 వస్తాయా, లేకపోతే 6,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా, దాన్ని పక్కన పెడదాం. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ ఈ ఎక్స్టెన్షన్ బిహెచ్ఎల్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇది డిలే అవడానికి మీ అందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోవటం తర్వాత వచ్చినటువంటి నేపథ్యం, దాని మీద ఇప్పుడిప్పుడే కుదురుకొని ముందుకు వస్తున్నది. సో ఐఎమ్ గివింగ్ ఎన్ అష్యూరెన్స్. రాష్ట్రం విడిపోవడానికి దేశంలో ఉన్న ఒక ప్రాజెక్ట్ కి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడానికి సంబంధం ఏంటో ప్రభాకర్ గారు నాకు అర్థం కాల. పైగా మీరు నన్ను ఒక మాట అన్నారు, ఒక సీనియర్ అయి ఉండి ప్రజలకి ఎందుకు ఇలాంటి సిగ్నల్స్ ఇస్తున్నారని మీరు నన్ను ప్రశ్నించారు. నిజంగానే నేను అలాంటి సిగ్నల్స్ ఇస్తే నా తప్పే, ఒప్పుకుంటా. కానీ 2 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక కీలకమైన ప్రాజెక్టుకి నిధులు కేటాయించట్లేదు బడ్జెట్లో అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నాకు చెప్పండి. నాకు తెలియదు మరి బడ్జెట్లు అంటే. కనీసం ఒక మాట ప్రభాకర్ గారు మీకు ఒక మాట చెప్తాను దయచేసి. కొన్ని ప్రాజెక్టులకి 1,000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు కూడా కనీసం ₹1 కేటాయిస్తారు బడ్జెట్లో, ఎందుకంటే అది మురిగిపోకుండా ఉండడం కోసం. ఈ బిహెచ్ఎల్కి ఎన్ని ₹1, ₹10 కేటాయించారా? నాకు తెలిసి లేదే. నేను ఎందుకంటున్నానంటే మీరు ఎందుకు రాంగ్ మెసేజ్ ఇచ్చారని. కాంగ్రెస్ వాళ్ళు ఏదో మళ్ళా రీకూప్ చేయటం కోసం ఒక ధర్నా చేస్తే ఆ ధర్నా చేసేది మాత్రాన ఇది మొత్తం తరలిపోతున్నట్టు కాదు. కాంగ్రెస్ వాళ్ళకి ఈరోజు గత్యంతరం లేదు. ప్రజల్లోకి మళ్ళీ ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా రాంగ్ న్యూస్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశం మీద వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ. సో దాన్ని మీరు దీన్ని ఎక్సెల్ చేసే విధానం ఇది పోతుంది అనే ఒక మెసేజ్ పోతుంది. అది నా బాధ. సో కాబట్టి మీరు వాళ్ళు ధర్నా చేస్తున్నారు, కాంగ్రెస్ ధర్నా చేయక ముందు నేను కనుక చేస్తుంటే మీకు హ్యాపీనా? కాంగ్రెస్ చేసిన దాన్ని నేను ప్రమోట్ చేస్తున్నానని మీకు బాధనా? కాదండి. మీరు నన్ను పాజిటివ్గా మీరు అర్థం చేసుకోండి దయచేసి. నేను ఎందుకంటే యువర్ ల్యాండ్ జర్నలిస్ట్, మిమ్మల్ని మేము అర్నాబ్ గోస్వామి లాగా ఎందుకు చూస్తామంటే కాదు, లెఫ్ట్ అండ్ రైట్ ఉంది కదా, ఎందుకు చూస్తారంటే దీన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత ఉండి ఈ రాష్ట్రం మీద అది పోతుంది ఇది పోతుంది అని చేస్తున్నారండి? వాట్ రెస్పాన్సిబిలిటీ దే గాట్ ఓవర్ ది స్టేట్? నేను అడుగుతా ఉన్నా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు. మళ్ళీ రాష్ట్ర విభజనకు దీన్ని తీసుకెళ్లి నేను మళ్ళీ ఈ ప్యానెల్లో ఉన్న ప్రభాకర్ గారు ఒక మాట, ఈ ప్యానెల్లో ఉన్న ప్రతి మెంబర్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఇష్యూని కూడా తీసుకెళ్లి మళ్ళీ రాష్ట్ర విభజన కాంగ్రెస్ పాపం చేసింది ఇవన్నీ వద్దండి. ఎందుకంటే దానికి ముడిపెట్టి తప్పించుకునే ప్రయత్నాలు ఎవరూ చేయొద్దు. మన్నవరం దగ్గర తలపెట్టిన బిహెచ్ఎల్ ప్రాజెక్టుగానే చూద్దాం. అది రాలేదు, పోతోంది, లేదు ఆగిపోతోంది, లేదు నిధులు కేటాయించట్లేదు, లేదు మురిగిపోతుంది, ఇంతవరకే కన్ఫైన్ అవ్వాలి. క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను వెంకటకృష్ణ, ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి నాకు కాదు, ఏపీ ప్రజలకు ఇవ్వండి.
నో క్లారిటీ మీ ద్వారా ఇవ్వదలుచుకున్నది ఏంటంటే ఆ ప్రాజెక్టు ఎక్కడికి తరలిపోవటం లేదు. ఈ రోజు BHLA దాదాపు 30,000 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి BHLA మేకింగ్ ఆఫ్ టర్బైన్స్, రిలయన్స్ వాళ్ళు, టాటా వాళ్ళు అందరూ చేసి ప్రైవేటైజేషన్ అయిపోతున్న నేపథ్యంలో ఈరోజు కొత్తగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ని వదులుకోవటం లేదా పోతుందనే దానికి ఈ వాయిస్ని తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా ఖండిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి జిల్లా చిత్తూరుతో పాటు అటు అనంతపూరు, కడప, కర్నూలు ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్గా, హార్టికల్చర్ హబ్గా తయారవుతున్న నేపథ్యం ఇది. కాబట్టి ఆడున్నటువంటి మన్నవరం ప్రాజెక్ట్ని అక్కడ నుంచి తరలిపోతుంది లేకపోతే ఇక్కడ రాజస్థాన్కి వెళ్ళిపోతుంది. హూ సెడ్ ఈస్ దర్ ఎనీ ప్రపోజల్ ఫ్రమ్ ద రాజస్థాన్ సెంట్రల్ గవర్నమెంట్? అక్కడ ఉన్నటువంటి విష్ణు గారికి కూడా తెలుసు ఎక్కడ మహారాష్ట్రలో BHEL బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నారు, స్టార్ట్ చేయబోతున్నారు. రాజస్థాన్లో స్టార్ట్ చేయబోతున్నారు. కాకపోతే డిఫరెంట్ యాక్టివిటీ. మహారాష్ట్రకు మాకున్న సమాచారం మేరకు సేమ్ మన్నవరం లాంటి ప్రాజెక్ట్నే మహారాష్ట్రలో స్టార్ట్ చేయబోతున్నారు. అందుకే దీన్ని ఆఫ్ చేశారు. దిస్ ఈజ్ యాజ్ పర్ అవర్ రిపోర్ట్. ఇదేవి చింతామోహన్ గారు నాకు ఇచ్చిన రిపోర్టు కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిపోర్టు కాదు. దిస్ ఈజ్ మై రిపోర్ట్. వెంకటకృష్ణ గారు PSUs పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇవన్నీ నెహ్రూ తర్వాత వచ్చినటువంటివి, వస్తున్నటువంటి ఆల్ సిస్టర్ కన్సర్న్ ఆర్గనైజేషన్ అన్ని కూడా ఒక రోజులో పుట్టి వెంటనే పెరిగాయి కాదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ ప్రాసెస్. రావచ్చు, రాజస్థాన్ రావచ్చు, మధ్యప్రదేశ్ రావచ్చు, లేకపోతే కర్ణాటకలో రావచ్చు. టర్బైన్స్ మేకింగ్ లాడ్ ఆఫ్ దిస్ థింగ్ బిజినెస్ యాక్టివిటీ. దీనికి చాలా చాలా ఇది కూడా ఉన్న మార్కెటింగ్ ఫెసిలిటీ. కాబట్టి ఇది అక్కడ వచ్చినంత మాత్రాన అనుకుంటున్నారు తరలించకపోతారని ఏ ఉద్దేశంతో అనుకుంటున్నారు? మీరు ఎందుకు ఇలాంటి రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నారని ప్రభాకర్ గారు వేసిన ప్రశ్నలు వ్యాలిడ్ ప్రశ్నలు కావచ్చు. కానీ కోచ్ ఫ్యాక్టరీలు తరలించకపోతే వేరే రాష్ట్రానికి ఎవడడిగాడు? ఎవరైనా అడ్డుపడ్డారా? పార్టీలు వాళ్ళు అక్కడ మారిపోగానే వోక్స్ వ్యాగన్ లో కుంభకోణాలు జరిగినాయండి. అయి ఉండొచ్చండి. నేను వోక్స్ వ్యాగన్ పేరుతో జరిగిన కుంభకోణాన్ని నేను కాదనడం లేదు. ఎస్ జరిగింది. ఇప్పటికీ 11 కోట్ల రూపాయలు వెనక్కి రాలేదు. కానీ అది కాదు కదా ఇష్యూ ఇక్కడ. మీరు ప్రధాని ఎందుకు తీసుకొచ్చి ముడి పెడుతున్నారు? వోక్స్ వ్యాగన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇది కూడా వెళ్ళిపోతున్న భయాన్ని ఎక్స్పడుతుంది. నేను వోక్స్ వ్యాగన్ అనలేదండి. ఐఎమ్ సారీ. కోచ్ ఫ్యాక్టరీ అన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తరలించకపోతే ఎవరు ఆపగలిగారు కనుక? ఎవరు ప్రభుత్వంలో ఉన్న నార్త్ ఇండియన్ డామినేటింగ్, నార్త్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్, నార్త్ ఇండియన్ ఆఫీసర్స్ డామినేటింగ్ పాలిటిక్స్ లో సౌత్ ఇండియాకు జరుగుతున్న తెలుగు స్టేట్స్ కి జరుగుతున్న అన్యాయంలో ఇది ఒక ఎక్స్టెన్షన్. ఇది ఒక ఎక్స్టెన్షన్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మణ్ గారు, ఇది పోవట్లేదు అనేది ప్రభాకర్ గారి మాట. ఇది తరలిపోతుందా పోవట్లేదా ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. నాకున్న రిపోర్ట్స్ ప్రకారం తరలిపోతుంది. ఐదర్ మహారాష్ట్ర, రాజస్థాన్ ఇప్పటికే 2 స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడికి పోతుంది? మళ్ళీ అక్కడ వర్క్స్ రిస్టోర్ అయ్యేంత వరకు మన్నవరంలో BHEL లో taking place in other states. It doesn't mean that this unit is going shifting away to the other state. మీరు ఎలా చెప్తారండి? ప్రభాకర్ గారు, మీరు నన్ను విత్డ్రా చేసుకోమన్నారు కాబట్టి మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. నేను నిజానికి నేను లాస్ట్లో డిస్క్లోజ్ చేద్దాం అనుకున్నా. ఆ ప్రాజెక్ట్ అక్కడ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఒక MDని నియమించారండి. ఆ MD వెళ్ళిపోయాడండి, లేరు. ఇప్పుడు అక్కడ ఆఫీసే లేదండి. MD స్థానంలో డిప్యూటీ డైరెక్టర్ నియమించారండి. ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ కూడా లేడండి. నేను ఉదయం నుంచి కనీసం దాని తరపున ఎవరైనా సమాధానం చెప్తారేమో, వివరాలు ఇస్తారేమో అని ట్రై చేస్తుంటే కనీసం దాని గురించి మాట్లాడే నాదులు లేడండి అక్కడ. మీరు వెంకటకృష్ణ గారు, మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి లెట్ మీ గివ్ ఎ ఛాన్స్. ఇస్తాను. బీయింగ్ ఎ డిఫెన్స్ పర్సనల్ ఢిల్లీలో ఉన్నాను. దయచేసి కొంచెం నేను ఢిల్లీలో ఉన్నాను. కాదు, వినండి. నేను ఢిల్లీలో ఉన్నాను. రేపు మార్నింగ్ ఐ విల్ గో టు ద డిఫెన్స్ PSC దగ్గరికి వెళ్తాను. నేను వెళ్ళి కనుక్కుంటాను మీ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదనేది. ఐ విల్ క్లారిఫై టుమారో మార్నింగ్. డెఫినెట్లీ ఇక్కడ డిఫెన్స్ కాదు, అది డిఫెన్స్ కాదు. వెళ్ళనివ్వండి. ప్రభాకర్ గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక వరం లాంటిది ఇవాళ ఆయన ఢిల్లీలో ఉండడం. రేపు పొద్దునెళ్ళి దాని క్లారిటీ తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తారు. ఇది తరలిపోతుందా, తరలిపోవడం లేదా, పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి మళ్ళీ అనే దాని మీద జూపుడి గారు క్లారిటీ ఇస్తారు. నేనే దాన్ని టెలికాస్ట్ చేస్తాను. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు దయచేసి. లక్ష్మణ్ గారు, ఈ మన్నవరం ప్రాజెక్టుని ఈ పరిస్థితిలో ఉంటే మనకి ఏమనిపిస్తుంది?
2 సంవత్సరాల నుంచి నేను మళ్ళీ చెప్తున్నా, బడ్జెట్లో ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే అది మురిగిపోకుండా ఉండడం కోసం ₹1 కేటాయించిన ప్రాజెక్ట్ కూడా మనం చూసాం. ఎందుకంటే లైవ్లో ఉండాలి, అది ల్యాప్స్ అవ్వకూడదు. కానీ దీనికి ₹1 కాదు, 1 పైసా కూడా ఇవ్వనప్పుడు దాన్ని ఏమనుకోవాలి చెప్పండి. పోనీ చింతామోహన్ గారు ఏమన్నా రాజకీయం తెలియని, బడ్జెట్ తెలియని నాయకుడు అంటే, ఆయన సీనియర్ పొలిటీషియన్, ఎంపీగా చాలా కాలం పనిచేసి ఆయనకు తెలుసు కదా. తెలియకుండా ఎవరు మాట్లాడరు, పొలిటికల్ విమర్శలు వేరు. ఇవాళ వాస్తవాల ప్రాతిపదికన వెనుకబడినటువంటి రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధి కాంక్షించేటువంటి వ్యక్తులంగా రాజకీయాలకు అతీతంగా ఈ అంశాన్ని మాట్లాడుకోవాలి. ఈరోజు రాయలసీమ నీటి వనరులు లేక వ్యవసాయం కుంటుపడింది. పరిశ్రమలు పెట్టడానికి గ్రామ కక్షలు, హత్యా రాజకీయాలు ఉన్నాయని ప్రైవేట్ వాళ్ళు ఎవరు పెట్టడంలా. ప్రభుత్వ రంగంలో ఒక్క పరిశ్రమ కూడా రావడంలా. ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీసు, పాల పరిశ్రమలు కూడా కోఆపరేటివ్ సెక్టార్లు ఉండేవి మూసేయబడ్డాయి చాలా కాలం క్రితమే. ఒకే ఒక పరిశ్రమ రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్షాపు రేణిగుంట దగ్గర 1000 మందికి కూడా ఉపాధి కల్పించిన ఒక యూనిట్ మాత్రమే ఉన్నది. ఆ పూర్వరంగంలో మహారత్నాలుగా పేరుగాంచుతున్నటువంటి ఎన్టీపీసీ, బీహెచ్ఎల్ సంయుక్తంగా మన్నవరంలో 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని పెడతారని చెప్పేసి ప్రధానమంత్రి స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశాడు. 6,000 మందికి పైచిలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా కలుగుతాయి, పరోక్ష ఉపాధి కూడా వస్తుందని. అక్కడ జాతీయ రహదారి ఉన్నది, కృష్ణపట్నం ఓడరే ఉన్నది, చెన్నై దగ్గరగా ఉన్నది, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబోతుంది, చెన్నై ఎయిర్పోర్ట్ ఉన్నది, అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా కూడా ఇక్కడ విడిభాగాలను తయారు చేయడానికి అవకాశం, అనుగుణంగా పరిస్థితులు ఉన్నాయని అక్కడ పెట్టారు. ఈరోజు మీరు అన్నట్టు 600 కోట్లు కాదు, 100 కోట్లు కట్టి ఇటే ఖర్చు పెట్టారు. అలాగే 100 మందికి ఉపాధి కల్పించి ఆ 100 మందిలో ఇప్పుడున్న వాళ్ళు ఎవరంటే అందరూ వెళ్ళిపోయి పర్మనెంట్ ఉద్యోగం అనేటువంటి వాడు ఒక్కడు కూడా లేకుండా ఇవాళ కాపలా కాసేటువంటి వ్యక్తులు మాత్రమే మిగిలారు. అక్కడ 2014-15కు వచ్చేటప్పటికి మొదటి దశ పూర్తవుతుంది. ప్రాథమికంగా విడిభాగాలు తయారు, టర్బైన్స్ సంబంధించి కానీ లేకపోతే జనరేటర్స్ సంబంధించి కానీ ఇవి ప్రాథమికంగా విడిభాగాలు తయారవుతాయి. ఏపీ జెన్కోతో ఎంఓయూ కుదిరింది, ఎన్టీపీసీతో కుదిరింది. ఇంకా ఎక్కువగా మేము ఇంటర్నేషనల్ వాటితో కూడా ఒప్పందాలు వచ్చేటువంటి, ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని ప్రకటనలు గుప్పించారు. తీరా 2 ఏళ్ల తర్వాత చూస్తే ప్రారంభమైంది, 6 సంవత్సరాలు అయిపోయింది, ప్రభుత్వం మారిపోయింది, యూపీఏ పోయింది, ఎన్డీఏ వచ్చింది. కానీ ఇవాళ ప్రచారం ఏంటంటే థర్మల్కి పర్యావరణ మార్పులు సమస్య ముందుకొచ్చి థర్మల్ ప్రాజెక్టుల యొక్క వాటిని డిస్కరేజ్ చేసి సోలార్ వైపున వెళుతున్నామని, విండ్ వైపున వెళుతున్నామని, ఈ విడిభాగాలకు మార్కెట్ ఉండదనేటువంటి ప్రచారం తీసుకొచ్చి బీహెచ్ఏలు, ఎన్టీపీసీ దీన్ని పునరాలోచించి నిర్వీర్యం చేసి దాన్ని అక్కడి నుంచి వైండప్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నదనేది నాకున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. తరలిపోయేది కాదు, ఇక్కడ వైండప్, మార్కెట్ ఉండదు అనేటువంటి ఆలోచన. ఇవాళ మార్కెట్ ఉండదు అనేటువంటి దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? తరలిపోయినా, వైండప్ చేసినా ఏదైనా ఒకటే, ఆంధ్రప్రదేశ్కి నష్టం, ఏదైనా ఒకటే. అలాగే ఇవాళ మరోవైపున శ్రీకాకుళం మొదలుకొని తడవరికి, అంటే ఈ ప్రాజెక్టు ఉన్నటువంటి దాని వరకు థర్మల్ ప్రాజెక్టులను విస్తారంగా తీసుకురావడానికి ఇవాళ ప్రయత్నం జరుగుతున్నది. 30,000 మెగావాట్లకో 20,000 మెగావాట్లకో తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఆస్ట్రేలియా నుంచో ఇంకో చోట నుంచో కోల్ను కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఏర్పాట్లు, ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇవాళ కృష్ణపట్నం దగ్గర థర్మల్ ప్రాజెక్టులు, సూపర్ థర్మల్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఎగ్జిస్టింగ్ సూపర్ థర్మల్ ప్రాజెక్ట్స్తో మొదలుకొని జెన్కోలో ఉన్నటువంటి నిర్వహణలో ఉన్నటువంటి థర్మల్ ప్రాజెక్టులను వాటికి సరఫరా చేయడానికైనా ఇక్కడ యూనిట్ అవసరం, విడిభాగాలు తయారు చేయడానికి. అలాగే దేశవ్యాప్తంగా మార్కెట్ను సృష్టించుకోవచ్చు, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పటికిప్పుడేమీ థర్మల్ ప్రాజెక్ట్ని వైండప్ చేయడంలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దీనికి మార్కెట్ లేకుండా పోయే ప్రసక్తి లేదు. ఎందుకని రాజకీయంగా దీనికి ప్రాధాన్యత రావడం లేదు? 6,000 కోట్ల ప్రాజెక్టుకి 100 కోట్లకు పరిమితం చేసి ఉన్నటువంటి దాన్ని ఇక్కడ రోడ్డు వేసేది కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ, లేకపోతే ఏ పని కూడా 756 ఎకరాలు తీసుకొని ప్రభుత్వం భూమి, రైతుల భూమి తీసుకొని ఉపాధి కల్పిస్తామని ఒక వెనుకబడినటువంటి ప్రాంతంలో కట్టేటువంటి ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది వాళ్ళకి భూమి లేదు, ఉద్యోగం లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం చింతామోహన్ గారు, ఇక్కడ దేశంలో డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ చాలా స్పీడ్గా జరుగుతున్న రోజులు. ఒకవైపు ప్రైవేట్ ఇండస్ట్రీ, కార్పొరేట్ సెక్టార్ విపరీతంగా ప్రభుత్వాలను శాసిస్తున్న రోజులు ఇవి.
ఈ దశలో ఇలాంటి వాటిని మూసేయడం ద్వారా ప్రైవేట్ సెక్టర్ని, కార్పొరేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయడం కోసం చేస్తున్న ఒక కాన్స్పిరసీగా జరిగింది అనుకోవచ్చా? ఆ శాపమే ఆ ఏపీకి తగులుతుంది అనుకోవచ్చా? అయ్యా, ఇది ఒక రాజకీయ కుట్ర. కేవలం బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఇక్కడ అవకాశాలు లేవు, వాళ్ళు మళ్ళా రాలేరన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని వాళ్ళు తారుమారు చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దానిపైన వాళ్ళకు ప్రేమ లేదు, ఈ ప్రాంత అభివృద్ధి పైన పూర్తిగా లేదు. ముఖ్యంగా 3 ప్రాజెక్టులు వచ్చాయి ఈ ప్రాంతానికి. తిరుపతి చుట్టుపక్కల దుగరాజపట్టణ ఓడరేవు వస్తే విభజన చట్టంలో వచ్చినటువంటి ప్రాజెక్టును కూడా దానికి కనీస భూమి కూడా ఇవ్వలేనని ముఖ్యమంత్రి గారు 2 సార్లు జాబు రాస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వ మంత్రి నితిన్ గడ్కరీ గారు ప్రాధేయపడి ఆయన అడుగుతున్నాడు ఏమని, త్వరలో దీని గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని. మరి ఇంకొక ప్రాజెక్టు కాళహస్తి నడికుడి రైల్వే లైను, దీని పనులు కూడా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కొరకు తీసుకొచ్చినటువంటిది. నెల్లూరు జిల్లా, కడప, మరి గుంటూరు వెనుకబడిన ప్రాంతాలకు తీసుకొచ్చిన ప్రాజెక్టును కూడా వాళ్ళు బుట్టదాఖలా చేస్తున్నారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి అన్ని ప్రాజెక్టులను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏమీ పట్టించుకోవటం లేదు. ముఖ్యమంత్రిగా ఈ జిల్లా నుంచి ఆయన 12 సంవత్సరాలుండి కూడా ఒక్క పని చేయలేదు, ఇక చేస్తాడని కూడా నమ్మకం లేదు. రైట్. విష్ణువర్ధన్ రెడ్డి గారు, కొత్త వాటి కోసం ఎదురు చూస్తున్నాం. ప్రత్యేక హోదా కావాలి, ఈ ప్రత్యేక హోదా వస్తే ఇన్సెంటివ్స్ వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఈ రకమైన ఆశలు ఆకాంక్షలు చాలా ఉన్నాయి. ఒకవైపు అది కాదు ప్యాకేజ్ ఇస్తాం, ఇదేదో నడుస్తుంది. ఇప్పటికే ఒక గందరగోళమైన సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ టైంలో ఇలాంటివి కూడా రాకపోతే కొత్త పరిశ్రమ సంగతి ఏదో సామెత చెప్తారు, ఎక్స్ పార్టీ ఓటు కోసం వెళ్తే ఉన్న పార్టీ ఓటు పోయిందని. కొత్త వాటి కోసం వెళ్తే ఉన్నది పోతున్న దౌర్భాగ్య స్థితి వస్తుంటే, మీరు బీజేపీలో ఉండవచ్చు కానీ అంతకంటే ముందు మీరు తెలుగు వాళ్ళు, పర్టికులర్గా రాయలసీమ వాళ్ళు, మీరు ఫైట్ చేయాల్సింది పోయి సమర్థిస్తుంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఒకటి ఏంటంటే అంతకంటే ముందు వ్యక్తిగతంగా మాట్లాడారు గఫూర్ గారు నాకేం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదా సిపిఎం పార్టీ ఆఫీసులో నేను మెరుగైనటువంటి ఏదైనా ఐఎస్ఐ సర్టిఫికేట్ లాంటివి వాళ్ళు నాకు అవసరం లేదు. పెద్దలు మాట్లాడేటప్పుడు కొంత విజ్ఞతతో మాట్లాడితే బాగుంటుంది, వారి విజ్ఞతకు వదిలేస్తారు. వ్యక్తిగతంగా మాట్లాడచ్చా మాట్లాడదా, లేదా అందరికీ మేధావులందరికీ కూడా సిపిఎం పార్టీ ఆఫీసులో మేము సర్టిఫికేట్లు ఇస్తామంటే తెచ్చుకుంటాం. ఒకటి ఈ కంటెంట్కి వస్తే ఎందుకంటే వారు శాసనసభ్యులుగా పనిచేశారు, అనుభవజ్ఞుడు, కొంత కార్మిక నాయకుడు, ఆయన పట్ల నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఇంకో సందర్భంలో మాట్లాడతాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో వికే గారు, ఇప్పుడు రంగరాజపురం కొక్కిరాలకొండ దగ్గర 1102 ఎకరాలు ఆల్రెడీ భూసేకరణ చేశారు చిత్తూరు జిల్లా. చిత్తమోహన్ గారు కూడా ఆ విషయం తెలుసు. దానికి 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. టూల్స్ అండ్ పర్సనల్ ట్రైనింగ్ శిక్షణ ఇచ్చేటువంటి సంస్థ. రెండోది, ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలని కానీ, లేకపోతే మేమేదో చూస్తూ ఉంటామని కానీ, లేకపోతే వెళ్ళిపోతుంది అనేటువంటిది కానీ ఆధారరహితమైనటువంటి ప్రకటనలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మన లక్ష్మీనారాయణ గారు ఒక విషయం చెప్పారు, 100 కోట్లు ఇచ్చేసి దాన్ని ఏదో ఊహాజనితంగా, అంటే ఇప్పుడు 2000 ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 2500 మెగావాట్లతోటి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ యూనిట్ అనంతపురం జిల్లాలో మా నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఆ మొదటి దశ ఇప్పుడు ఇనాగ్రేషన్ స్టేజ్లో కూడా ఉంది. సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి కారత్ గారు వచ్చిపోయారు అక్కడికి. అంటే ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన విషయంలో ఇంకొకటి మనం చూస్తే 2900 ఎకరాలతోటి ఇప్పుడు మనము ఈ యొక్క ఓపెన్ ఎయిర్ రేంజ్ సంబంధించినటువంటిది ఒకటి కర్నూలు జిల్లాలో ఆల్రెడీ భూసేకరణ చేసింది. ఒకటి ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలకు సంబంధించి కొత్తవి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో కొత్తవి తీసుకొచ్చే అవకాశం లేదు ఉంటున్నా. ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఇది ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ మన మల్లన్నవరం సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మేము దీన్ని తీసేస్తున్నాము, లేకపోతే దీని మీద ఇన్వెస్ట్ 4 దశల్లో పని జరగాలి. అది మొదటి దశ సంబంధించి పూర్తి కావాల్సినటువంటి పెండింగ్ ఉంది. ఈరోజు దానికి సంబంధించినటువంటి మనంతగా మనం ఊహించుకొని ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంది అనడం అనేటువంటి కరెక్ట్. మరి ఏ ఆధారంతో మీ దగ్గర ఏదైనా ఒక పేపర్ ఉంది, ఈ పేపర్ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంది, అక్కడ స్థానికంగా ప్రజల్లో ఆందోళన ఉంది. ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన దానికి ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేశాడు కాబట్టి ఆయన అడగడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తుల్లో
మన చింతామోహన్ గారు ఒకరు. కాబట్టి ఈ రాయలసీమ సంబంధించినటువంటి విషయంలో ఏమంటానంటే, మీరు ప్రాజెక్టులు దయచేసి- కొత్తగా వస్తున్న మీరు- సందర్భంలో మనం దాన్ని ఒక్కటి ఎందుకు మాట్లాడుతున్నాము ఒక్క దానికి అంటున్నా. సమాధానం చెప్పండి. చెప్పండి. మీరు కొత్తవి వస్తున్నాయి కాబట్టి పాతవి మూసేద్దామని చెప్పదలుచుకున్నారా? పాయింట్ నెంబర్ 1. రెండోది, దీనికి ఆధారం ఏంటి మీరు ఇలా ప్రశ్నించడానికి అని అంటే, నాకున్న ఆధారం 2 సంవత్సరాల నుంచి రూపాయి ఖర్చు పెట్టకపోవడం, అక్కడ ఉన్న కార్యాలయాలు ఎత్తేయడం, అక్కడ పని చేసేవాడు ఎవడు కనిపించకపోవడం. కనీసం బాబు ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడొక ఇది యాక్చువల్గా దీని కంటింజెంట్ ప్లాన్ ప్రకారం ఈ పాటికి ఇదై ఉండాలి, అది దాన్ని ఏమంటారు, ఈ పాటికి ఉత్పత్తులు ప్రారంభించి ఉండాలి. ఈ పాటికి అది లేట్ అయింది. NTPC BHEL జాయింట్ వెంచర్లో. సో అలాంటి పరిస్థితులు ఇప్పటి వరకు అది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటే నాకు అనుమానం వస్తుంది, ప్రజల తరఫున నాకు అనుమానం వస్తుంది. నీకు ఏం ఆధారం ఉంది అని అంటే, వెంకయ్య నాయుడు గారు పునరుద్ధరిస్తున్నానని చెప్పారు అంటున్నారు. దాని ఉద్దేశం ఏంటి? పునరుద్ధరించడం అంటే పెండింగ్ లో కాయలా పడిపోయినట్టే కదా. ఇప్పుడు 2000 అది చెప్పాల్సింది ఎవరు? 2014 మార్చిలో ప్రారంభం కావాల్సినటువంటి ప్రాజెక్టుకు బీజేపీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. 2014 మొదటి దశలో పూర్తి కావాల్సినటువంటి 6,000 కోట్ల రూపాయల యొక్క ఇండస్ట్రీ ఇది 2010లో ప్రారంభమైంది. మరి 2014కు నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితోటి టార్గెట్ ఫిక్స్ చేసిందంటే ఇది ప్రారంభం కావాల్సింది. 2వ దశ 3వ దశ 4వ వినండి, 2వ దశ 3వ దశ 4వ దశ ప్రారంభంలో లేకపోతే డిలేలో లేకపోతే ఎక్స్టెన్షన్లో ఉందంటే మేము సమాధానం చెప్పాలా. అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి NTPC BHEL జాయింట్ వెంచర్లో జరుగుతున్నటువంటి ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడు ఏదో సోలార్ యూనిట్లు వచ్చినాయి కాబట్టి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు ఈ యొక్క BHELకి సంబంధించినటువంటిది ఏదైతే దీని యొక్క విద్యుత్తు సంబంధించినటువంటి తయారనేది ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడే ఆ పరిశ్రమ ఏం తయారు కాదు కదా. ఎక్స్పోర్ట్ మీద ఆధారపడతాము, ఇతర ప్రాంతాల్లో పరిశ్రమకు సంబంధించినటువంటి దానిలో విద్యుత్ పరికరాలు తయారు ఆధారపడతాము. కాబట్టి ఈ ప్రాజెక్టు వెళ్ళిపోతుంది అనేటువంటిది ఏదైతే ఉందో ఆందోళన చేయడము అడగడం వరకు తప్పులేదు. కానీ ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అంత ఈజీగా రాయలసీమ లాంటి ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాల్లో వదిలేటువంటి ప్రసక్తి ఏం లేదు. మీ అనుమానాలు బలవంతంగా రుద్దాల్సిన ఒకటే ఆర్గ్యుమెంట్. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మీరు ఎందుకు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు, మేము ఇంత కష్టపడుతుంటే అనేది ఇద్దరిది ఒకటే ఆర్గ్యుమెంట్. నాకు కానీ సరే రాజకీయంగా మీలాంటి వారికి ఏమన్నా అవసరం ఉంటుందేమో విమర్శలు గుప్పించడానికి, కానీ నాకేం అవసరం ఉండదు ప్రజలు తప్పుదో పట్టించడానికో లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లడానికో. నాకేమీ ఒక పేపర్ చూపిండి, ఒక పేపర్ చూపిమనండి, మిమ్మల్ని అడగట్లే. నేను ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నాను, ఇదిగో ఈ ఇండస్ట్రీ పంపిస్తున్నారు లేకపోతే వెళ్ళిపోతుందని మీరు పేపర్ చూపించమని నన్ను అది ఏమి లేకపోతే మిమ్మల్ని అడగట్లేదు. నేను ఆరోపణ చేసే వాళ్ళని మీరు ఆరోపణ ఆరోపణ చేసే పరిశ్రమ వెళ్ళిపోయింది అప్పుడు మాట్లాడితే ఆరోపణ చేసే వాళ్ళని మీరు పేపర్ చూపిస్తున్నా నేను అడుగుతున్నా అక్కడ జరుగుతున్న పని చూపించమని నేను అడుగుతున్నా. అది ఫిజికల్ గా. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం దయచేసి లైన్ లో ఉండండి. గఫూర్ గారు ప్లీజ్. గఫూర్ గారు ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఒక మొదటి అంశం ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి గారికి పర్సనల్గా ఆయన మీద కామెంట్ చేసిన అనేది నాకు కామెంట్ చేయాలనే ఆసక్తి ఏం లేదు. అయితే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక రాష్ట్ర ప్రయోజనం ఒక ప్రాంత ప్రయోజనం ఉంటున్నప్పుడు పార్టీలకు అతీతంగా స్పందించాల్సినటువంటి పద్ధతిలో ఆయన స్పందించాలి. అదే నా పార్టీ సమస్య కాదు. ఇక్కడ ఒక ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతంలో వచ్చేటువంటి అన్న కొంచెం వినన్నా నువ్వు వింటే నేను చెప్తా వినకపోతే నేను ఏమంటావు? దయచేసి వినండి కొంచెం వినండి విష్ణువర్ధన్ కొంచెం విను. ఇప్పుడు పాయింట్ ఏమంటే ఇక్కడ BHEL అయ్యా విను కొంచెం BHEL పరిశ్రమ అనేటువంటిది వెంకటకృష్ణ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రాంట్ అవసరం లేదండి, కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ యొక్క అవసరం కూడా లేదండి. కేంద్ర ప్రభుత్వానికి BHEL కానీ NTPC కానీ 2 నవరత్నాలు. ఈ 2 పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించకపోతే పనులు ఆగవు. కేంద్ర ప్రభుత్వం ఆదేశించకపోతే ఎక్స్పాన్షన్ వర్క్ ఆగదు. BHEL తన సొంత నిధులు కానీ NTPC తన సొంత నిధులు కానీ పెడతాయి. ఎందుకంటే ఆ 2 పరిశ్రమలు ప్రభుత్వం డబ్బులు ఇచ్చే ఖర్చు పెట్టేది కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం వల్ల ఆగినాయి పనులు. ఇది యథార్థము, 100% మీరు పోయి తెలుసుకోండి. ఒకటి. రెండవది ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియదు అనేటువంటిది ప్రభాకర్ గారు చెప్తున్నారు, కరెక్ట్ కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ఎమ్మెల్సీ ఎండవల్లి శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా తీసుకొని పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఆయన చెప్పింది ఏమిటంటే దీనికి మార్కెట్ లేదంట, డిమాండ్ లేదంట, ఈ పరిశ్రమ రాదు అనేటువంటిది స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది. కాబట్టి ఇక్కడ ఆవేదన రాజకీయ ఆరోపణలు కాదండి, ఒక ప్రాంతం యొక్క ఆవేదన, మా రాయలసీమ ప్రాంతంలో యువత యొక్క ఆవేదన. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డిని అడుగుతున్నాను, కర్నూలులో
కోచ్ రిపేర్ యొక్క రిహాబిలిటేషన్ సెంటర్ కోసమని ఫౌండేషన్ ఇస్తున్నారు. ₹1 రైల్వే ఇంతవరకు ఖర్చు పెట్టడం లేదు. అట్లా రాయలసీమ ప్రాంతంలో వచ్చేటువంటి పరిశ్రమలు పట్టించుకోండి. మీరు ఏవైతే ఫౌండేషన్ వేసినారో అవి పూర్తి చేయండి. మా విమర్శలు పక్కన పెట్టండి. మీరు నేగం చేస్తే ప్రజలు మిమ్మల్ని బ్రహ్మార్థం పడతారు. మీరు పరిశ్రమ పెడతామంటే మీరు భూసేకరణ రాకుండా అడ్డుకుంటారు కదా అంటున్నా. ఒక పరిశ్రమ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయంటే మీ సిపిఎం పార్టీ లేకపోతే మీ సిఐటియు లేకపోతే మీరు రెడీ ఉంటారు కదా భూసేకరణ అడ్డుకునేకి, ఆ ప్రాజెక్టుకు ఇబ్బందులు కలిగించేకి, ఆ భూసేకరణ జరగకుండా అడ్డుకునేకి మీరు రెడీ ఉంటారు కదా. ఇక్కడ అడ్డుకోలేదు కదా. అరే వినవయ్యా, నువ్వు సోలార్ ప్లాంట్ పెట్టినావు. సోలార్ ప్లాంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నావు? సోలార్ ప్లాంట్ రాయలసీమ యొక్క ఎండను కూడా సొమ్ము చేసుకుంటారు తప్ప రాయలసీమలో ఉపాధి అవకాశాలు ఎన్పి కోటలో పెట్టావు. ఎన్పి కోటలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? పరిశ్రమలు వచ్చేది విద్యుత్ లేకపోతే పరిశ్రమలు ఎట్లా వస్తాయి చెప్పండి మీరు. ఆగండి ఒక్క నిమిషం, ఆగండి గఫూర్ గారు ఒక్క నిమిషం. కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్క నిమిషం సార్ తీసుకుంటా ప్రభాకర్ గారు మీద. కమ్యూనిస్ట్ పార్టీలు ఓకే ఎక్కడైనా భూసేకరణకు అడ్డుపడతాయి, లేకపోతే ధర్మాల విద్యుత్ కేంద్రాలకు అడ్డుపడతాయి, అణు విద్యుత్ కేంద్రాలకు అడ్డుపడతాయి. ఇటువంటి జరిగితే అడ్డుపడ్డ మాట వాస్తవం, కాల్పు జరిగే మాట వాస్తవం నిజమే. దాంట్లో కొంత ఇది ఉంది. కానీ మన్నవరానికి అడ్డుపడలేదు కదా. మన్నవరం సాఫీగా జరిగింది కదా. రైతులకు మంచి ప్యాకేజ్ ఇవ్వడానికి అడ్డుపడండి, రైతులకు మంచి డబ్బులు ఇవ్వడానికి అడ్డుపడండి, మన్నవరానికి అడ్డుపడలేదు కదా. అడ్డుపడితే మీరు అనాలి మన్నవరానికి అడ్డుపడలేదు, సాఫీగా సాగిపోయింది, శంకుస్థాపన జరిగింది, భూములు తీసుకున్నారు. ప్రభుత్వ భూములనే నెపంతో అక్కడ రైతులు సాగు చేసుకుంటున్న భూములను తీసేసుకుని కనీసం కాంపెన్సేట్ కూడా చేయకుండా మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తీసుకున్నారు. తీసుకున్న ప్రాజెక్టు రాకపోతే భూమి బాయే, ఉద్యోగం రాకపోయే, వాడి తిండి వాడి కంచం ఏం కావాలి, అది కనీసం ఆలోచన పట్టదా మనకి? ఇక్కడ ప్రభాకర్ గారు మీరు మిదానీలో మీరు మేనేజర్ స్థాయిలో పనిచేశారు. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఎలా పనిచేస్తాయో, ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా పనిచేస్తాయో, వాటికి ఉన్న దాన్ని ఏమంటారు స్వయం ప్రతిపత్తి ఎలా ఉంటుందో మీకు తెలుసు. గఫూర్ గారు రైట్లీ సెట్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లేకుండా పనులు ఆగిపోవు అని. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లేకుండా పనులు ఆగిపోతాయా? డాక్యుమెంట్స్ కాదు, ఇక్కడ ఫిజికల్ ఎవిడెన్స్ ఉంది, పనులు జరగడం లేదు ఫర్ లాస్ట్ 2 years. వెంకటకృష్ణ గారు దయచేసి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అక్కడేదో అభివృద్ధికి వ్యతిరేకమనో, లేకపోతే ముఖ్యమంత్రి గారికి తెలిసి ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారి లెటర్కి సీఎం గారు రిప్లై ఇచ్చారనో, ఇవన్నీ కూడా దయచేసి శుద్ధ తప్పులని నేను చెప్పదలుచుకున్నాను. వెనకబడిన ప్రాంతమైన రాయలసీమలో ఈ యూనిట్ని క్లోజ్ చేయటం కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ చేయటం కానీ వినండి సార్, వినండి వినండి మీ దృష్టిలో తప్పు కాదు, జరిగింది అది. నేను చెప్పేది వినండి. శ్రీనివాసరెడ్డి గారు మీ ఎమ్మెల్సీ గారు రిప్రజెంటేషన్కి ముఖ్యమంత్రి సమాధానం మీరు ఎందుకు బయట పెట్టలేకపోయారు? మీరు ఎందుకు ముఖ్యమంత్రిని అడగలేకపోయారు? మళ్ళా అది ఫ్యాక్ట్ అని మీరు అనుకుంటే ఎట్లా? పత్రికల్లో వచ్చింది సార్, మీరు తిరుపతి పత్రిక అది కదా కర్మ. పత్రికల్లో వచ్చింది, మేము చెప్పినాం, పబ్లిక్ గా చెప్పినాం. నేను స్టేట్మెంట్ ఇచ్చిన తిరుపతిలో, మీరు వినకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు? నేను స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా కామ్రేడ్ గఫూర్ అన్న, ప్లీజ్ లిజన్. సో ఈరోజు వచ్చినటువంటి ట్రాన్సిషన్ పీరియడ్లో కొంత లేట్ అయి ఉండవచ్చు, నేను కాదనట్లేదు. నేను వెంకటకృష్ణ గారిని నేను బ్లేమ్ చేయడం కోసం కాదు నేను అనేది. ఎందుకు మీరు ఈ విధంగా పెట్టారండి? కాదు సార్ వినండి. ఎందుకంటే విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ యూ, ఇది కాంగ్రెస్ పార్టీ ఒక ధర్నా ప్రోగ్రాం పెడితే ఇది మొత్తం వెళ్ళిపోతున్నట్టు చేస్తే ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి నేపథ్యం సార్. ఆ నేపథ్యంలో అనేకమైనటువంటి ఇక్కడ కేంద్రంతో కొట్లాడో బతిలాడో నయానో భయానో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు తపన పడుతున్నటువంటి సమయం ఇది. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజల మనోభావాల్ని మనం వేరే విధంగా డైవర్ట్ చేసే కార్యక్రమంగా దీన్ని దయచేసి వాళ్ళు చేసినంత మాత్రాన దీన్ని ఇదిగో ఇక్కడ పేపర్ అంతా ఆగిపోయింది. నేను ట్రాన్సిషన్ పీరియడ్ ఎందుకు అంటున్నా అంటే, పిఎస్సిస్ మీరు చెప్పినట్టుగా ఇండిపెండెంట్ కొంత నేచర్ ఉంటుంది, అదేవిధంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. గవర్నమెంట్ సపోర్ట్ ఇందా మీరు రైట్లీ సెట్ అక్కడ ఎండీ లేకపోవచ్చు, జిఎం లేకపోవచ్చు. నేనేమంటానంటే టోటల్గా రిక్రూట్మెంట్ జరగలేదు దానికి.
ఈరోజు బిహెచ్ఎల్లో 30,000 మంది ఉన్నటువంటి ఎంప్లాయీస్ తరిగిపోయి 3,000 మందికి వచ్చేసారు. 30,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ 3,000 కోట్లకు వచ్చేసింది. టర్బైన్స్ మేకింగ్ ట్రాన్స్ఫర్ టు ది సమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ సెక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ ది టర్బైన్ మేకింగ్ యాక్టివిటీ. సో ఈ నేపథ్యంలో అక్కడ కొంత డిలే జరిగినటువంటి మాట వాస్తవం. ఇట్ డజంట్ మీన్ దాట్ దీన్ని ఎక్కడి నుంచో రాజస్థాన్కి వెళ్ళిపోయింది, ఇది కాయిలా పడిపోయింది, అసలు స్టార్టే కాలేదు. మీరు అన్నట్టుగా కొన్ని షెడ్లో లేకపోతే కొంతమంది డెప్యూట్ చేసినటువంటి ఆఫీసర్స్, ది డెప్యూటెడ్ ఆఫీసర్స్ సంబడి మే లెఫ్ట్, కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ అక్కడ ఒక రిక్రూట్మెంట్ అనేది లేదా ఒక యాక్టివిటీ అనేది పర్మనెంట్ గా ఇంకా స్టార్టే కాలేదు. అవటం కోసం ఈ సెంట్రల్ గవర్నమెంట్ కొంత యాక్టివిటీ చేయాలి. తెలుగు కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి అంటే మీరు చదువుకున్నవారు, మీరు ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్లో పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు, ఎమ్మెల్సీగా చేశారు, ఇంతో అంత ఉద్యమాల నుంచి వచ్చిన మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు అన్నారు ఇందాక డెమోక్రసీలో పార్టీలని పబ్లిక్ వాయిస్గా చూడాలనుకుంటాం మనం, కానీ పార్టీలు అలా లేవనే ఆవేదన కూడా మనమే మాట్లాడుతుంటాం. అట్ ది సేమ్ టైం మీడియా కూడా పబ్లిక్ వాయిస్గానే ఉండాలి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది కాబట్టి నేను తీసుకోలే, కాంగ్రెస్ పార్టీ ధర్నా ద్వారా ఈ విషయం ఒకసారి మళ్ళీ గుర్తుకొచ్చింది, పబ్లిక్ వాయిస్గా, పీపుల్స్ వాయిస్గా తీసుకున్నాను దీన్ని. సో అందువల్ల మీ చేసినా, నేను చేసినా, మోహన్ గారు చేసినా, వీళ్ళందరూ చేసినా పీపుల్స్ వాయిస్నే రేజ్ చేస్తాం ఇక్కడ. సో అందువల్ల కాంగ్రెస్ చేసింది కాబట్టి మనం చేసామని దాన్ని కాసేపు మర్చిపోండి మీరు. ఒకటి. రెండోది, మీరు అష్యూరెన్స్ ఇస్తారా ఇది తరలిపోదు? ఒకటి. 15,000 ఉద్యోగాలు సార్, ఒకటి కాదు, రెండు కాదు, 15,000 ఉద్యోగాలంటే దాదాపు 20-30 వేల కుటుంబాలకు సంబంధించిన అంశం ఇది. వెంకటకృష్ణ గారు 15,000 ఉద్యోగాలని ఎవరు చెప్పారు మీకు? ఏ పేపర్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి, ఏ ప్రధానమంత్రి మాటనైతే మీరు రాజ్యసభలో, ఏ ప్రధానమంత్రి హామీనైతే మీరు రాజ్యసభలో నిలువున పూడ్చిపెట్టారో ఆ ప్రధానమంత్రి ఈ మాట కూడా చెప్పాడు. ఎందుకు చేయలేకపోయారు అనేది ఇంకో క్వశ్చన్. అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయని ఎవరు చెప్పారంటే చెప్తున్నా నేను, 15,000 ఉద్యోగాలు వస్తాయని. మీరు బిహెచ్ఎల్ లో, మీరు హైదరాబాద్ బిహెచ్ఎల్ టౌన్షిప్ చూసారా? ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి, ఎంత పెద్ద టౌన్షిప్ వచ్చింది అక్కడ, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఒక సిటీ డెవలప్ అయింది అక్కడ. వెంకటకృష్ణ గారు, మీ ప్రియాంబుల్లో టౌన్షిప్స్ ఆనుకొని ఎదిగినటువంటి టౌన్స్, తర్వాత మెగా టౌన్స్, తర్వాత పక్కన ఉన్న కూకట్పల్లి, ఇవన్నీ ఎలా వచ్చాయి చెప్పాను, కాదనట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్ప్యూట్ ఆన్ దిస్ పాయింట్ విత్ యూ. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే 10,000 ఉద్యోగాలు, 15,000 ఉద్యోగాలు వస్తానంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని పునాదులు వేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రిక్రూట్మెంట్ చేయకుండా వెళ్ళిపోయింది? ఏమండి చేస్తే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా బాగుపడిపోయి ఉండేవాళ్ళు కదా. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? మాయ కాదు, ఇక్కడ వస్తాయి ఎన్నో కొన్ని ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగాల్ని ఏ విధంగా రిక్రూట్మెంట్, అందుకే నేను అడుగుతుంది, ఈజ్ దేర్ ఎనీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్టెడ్? నో. వై నాట్? దానికి మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలి? గత ప్రభుత్వం చేసినటువంటి అన్నింటిని కూడా మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్ట్, రీథింకింగ్లో ఉన్నటువంటి దశలో, అందుకే ట్రాన్స్ఫర్మేషన్ దశ అని చెప్పాను. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. రెండో అంశం, నేను జాగ్రత్తగా ఏం చెప్పాను, నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను, రేపు మార్నింగే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఖచ్చితంగా నేను రేపు పిఎస్సీకి వెళ్తాను. ఇక్కడ వెళ్ళి నేను మాట్లాడతాను, వాట్ హ్యాపెండ్ టు ది మనవరం ప్రాజెక్ట్ ఇన్ తిరుపతి కనుక్కుంటాం. అయితే ఇక్కడ నేనేమంటానంటే అక్కడ ఉన్న పెద్దలకి దీన్ని పోతే బాగుండన్న విధంగా మీ వాయిస్ కనబడుతుంది, కానీ దీనికి ఏం చేయాలి? నిజంగా మీరు చేసిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని బయటికి పంపించేస్తున్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని బయటికి పంపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్యాక్టరీలు ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఆర్గనైజేషన్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు బయటికి పంపించేస్తారని ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఎవరు అనలేదు. కాకపోతే దాని మీద గట్టిగా డిమాండ్ చేయడం మాట్లాడుతున్నారు కదండి. పంపించేస్తారు అనలే, అది ఆగిపోతుంటే కూడా చూస్తూ ఊరుకున్నారు అన్నారు తప్ప ఎట్లా పంపిస్తారండి? చూస్తూ ఆయన ఎందుకు పంపిస్తారు? ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్. నేను చెప్తున్నాను సార్, ఒక పిఎస్యు, ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇప్పుడున్నటువంటి ఎల్పిజి సిస్టంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ ఆఫ్టర్ 1984 కొత్తగా వచ్చిన పిఎస్సిస్ మీకు తెలుసు, గోల్డెన్ షేక్ హ్యాండ్స్ తోటి లేకపోతే డిమినిషింగ్ ప్రాసెస్ తోటి మొత్తం పబ్లిక్ సెక్టర్స్ అన్ని కూడా తరిగిపోయినటువంటి నేపథ్యంలో కొత్తగా ఒకదాన్ని ఏర్పాటు చేసే ఒక కార్యక్రమం. చిత్తమోహన్ గారు 2014 నాటికి ఇది కమిషన్ అవ్వాల్సింది. యాక్చువల్గా ఇందాక వర్డ్ నాకు గుర్తురా, 2014 నాటికి కమిషన్ అవ్వాలి. దీని ప్రకారం కమిషన్ అవ్వలేదు. ఇప్పుడు చూస్తే ఎందుకు కనీసం రిక్రూట్మెంట్ కూడా ఎందుకు చేయలేదని మళ్ళీ వీళ్ళు మీ వైపే చూపించే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. అఫ్ కోర్స్ ఏం లేదు, భూసేకరణ అనేది కొంత ఆలస్యం అయింది, అందువల్ల ప్రాజెక్టు కొంచెం ఆలస్యం అయింది. ప్రాజెక్టు పూర్తిగా అంతే గానీ రిక్రూట్మెంట్ స్టార్ట్ కాదు. ప్రాజెక్టు మధ్యలో ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ కాదు, వాళ్ళకి తెలియకుండా అమాయకంగా మాట్లాడుతున్నారు.
మరి ప్రాజెక్ట్ పూర్తి కాకుండా రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది? అది జరగదు. మరి నేను ఒక్క మాట చెప్తున్నాను, చెప్పండి. ఈ ప్రాంతంలో దాదాపు ఒక 10 పెద్ద దాదాపు 10 ప్రాజెక్టులు వస్తే అన్ని ప్రాజెక్టులను తొక్కి పెడుతున్నారు మా ప్రాంత ముఖ్యమంత్రి గారు. వెంకటకృష్ణ గారు చెప్పండి, మోహన్ గారు చెప్పండి. ఏమైనా ఉంటే ప్రాజెక్ట్ స్టార్ట్ కాకుండా రిక్రూట్మెంట్ స్టార్ట్ కాకూడదని ఎక్కడ జీవోలు లేవు. ఫేజర్ మేనర్లో జరుగుతుందండి, ఫేజర్ మేనర్లో జరగాలి, దాని అవసరాలకు తగ్గట్టుగా కాదు. నేను అనేది ఇఫ్ దేర్ ఇస్ ఎ విల్, మీరు చేయాలనుకుంటే వై డు యూ డిప్యూటెడ్ ఎండి దేర్, వై యూ హావ్ నాట్ స్టార్టెడ్ ది రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ అంతా కూడా కాకుండా జరగకూడదని ఎక్కడ లేదే. ఇనిషియల్గా మొత్తం జరగాలి. సో దానికి ఇది కాలేదు కాబట్టి జరగలేదు, ఇది జరగలేదు కాబట్టి మొత్తం అయిపోయింది. ఇది ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ నాట్ ఎ సైంటిఫిక్ రీజన్. చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయడం కోసం చెప్పడానికి పనికొచ్చే రాజకీయ పార్టీగా ఎన్నుకున్నారు తప్పితే అక్కడ ఉన్నటువంటి రాయలసీమ ప్రజల మీద, ఆ ప్రాంత వెనుకబాటు మీద కాస్తైనా సరే ఇక్కడ నిజాయితీగా మాట్లాడాలన్న ఒక ఆలోచన మనం తీసుకురావాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టు తరలిపోతుందనే ఒక వాయిస్ని బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకుపోతున్నారనే దాన్ని బయటకు పంపిస్తే ఇది సమంజసం అవుతుందా రాష్ట్రం ఎదుగుతున్న నేపథ్యంలో? ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ ట్రాన్సిషన్ పీరియడ్లో కొంత దీని మీద ఆలస్యం జరిగిన మాట వాస్తవం. ఈ ఆలస్యాన్ని ఎలా మనం వెలుగులోకి తీసుకురావాలి? మీరు పెట్టిన డిబేట్ దీనికి ఉపయోగపడవచ్చు. ఐ టు అగ్రీ విత్ యూ, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇదేదో పోతుంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అభివృద్ధి కోసం అన్ని ప్రాజెక్టులు దయచేసి ప్రభాకర్ గారు దయచేసి మీరు దాన్ని అంటే పొలిటికల్ గా తీసుకుంటున్నట్టున్నారు. కానీ ఈ 2 ఏళ్లలో ఎక్కడా కూడా డెఫినెట్ గా రాజకీయ పార్టీ ధర్నా రాజకీయ పార్టీ డెఫినెట్ గా నేను అదే అంటున్నాను, కాదండల్లా తప్పండల్లా మిమ్మల్ని. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దాన్ని వదిలేశారనో, చంద్రబాబు నాయుడు గారు పంపించేస్తున్నారనో ఎవరో అంటున్నారని మీరు అనుకుంటున్నారో, అలా అనుకోవద్దు అనేది ఒకటి. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ ఏ పార్టీ అయినా తన సిద్ధాంతాలకి, తన ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉంటది, అందులో సందేహం లేదు. ఒక మాట దయచేసి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 2 సంవత్సరాలు ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా మన్నవరం ప్రాజెక్టుకు సంబంధించి, మన్నవరం బీహెచ్ఎల్కు సంబంధించిన ప్రస్తావన మనం ఎక్కడైనా విన్నామా? ఈ పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ వినలేదు కదా. వెంకటకృష్ణ గారు, మీకు తెలియదేముంది, మొత్తం ఇదంతా పురుటి నొప్పుల దశ. ఈ పురుటి నొప్పుల్లో ఉన్నటువంటి అంశాలను పురుటి నొప్పుల్లో ఏది ఆగింది సార్? పురుటి నొప్పుల్లో చాలా డెలివరీలు అవుతూనే ఉన్నాయి కదా. ఏది ఆగింది కనుక? అవుతూనే ఉన్నాయి, పనులు జరుగుతూనే ఉన్నాయి. పూర్తిగా రాష్ట్రం స్పందించుకోలే. మీరే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు 1 year లో పట్టిసీమ కట్టేశారు, 6 నెలల్లో అజేశారని చెప్పుకుంటున్నాం కదా, మనమే చెప్తున్నాం కదా. పనులు ఏమీ ఆగలేదండి. అందువల్ల ఇది కూడా ఎక్కడైనా మన్నవరం బీహెచ్ఎల్ ప్రస్తావన వచ్చిందా ఈ 2 సంవత్సరాల కాలంలో? రాలేదంటే దానికి మీద అనుమానాలు వస్తాయి. దయచేసి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ లక్ష్మణ్ గారు, ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబుల్ కాదంట, రిపోర్ట్ ఇచ్చారంట, ఫీజిబుల్ కాదని. అదే దయచేసి ఒక మాట వినండి. తప్పు చెప్పేటప్పుడు నేను ఫీజిబుల్ కాదని రిపోర్ట్ ఇవ్వలేదు, ఫస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ చేశారు, దానికి ఇప్పుడు ఆల్టర్నేట్ ప్రపోజల్ వచ్చింది, ఒప్పుకుంటున్నారు. మనం ఎందుకు రాంగ్ చెప్పాలా వికే గారు? ఉంటున్నా, నేను చెప్తున్నా కదా, అధికారికంగా చెప్తున్నా. ఎక్స్పర్ట్ కాదు, నేను చెప్తున్నా కాదు, వెంకయ్య నాయుడు గారు విషయమే నేను మళ్ళీ చెప్తాను. వాళ్ళేమో ఎక్స్పర్ట్స్ అంట, ఎక్స్పర్ట్స్ టాస్క్ ఫోర్స్ కమిటీ వచ్చి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఫీజిబుల్ కాదని రిపోర్ట్ ఇస్తారంట. మళ్ళీ ఒకసారి చూడండి అంటే ఆల్టర్నేట్ ఆలోచిస్తారంట. అంతకుముందేమో బ్రహ్మణి స్టీల్స్ ప్రైవేట్ దానికి ఇవ్వడానికి ఏమో ఫీజిబుల్ అవుద్దంట. 10,000 ఎకరాలు దానికి, 4,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కి ఇవ్వడానికి ఏమో అప్పుడు ఫీజిబుల్ అయింది, ఇప్పుడు ఫీజిబుల్ అయింది కాదు. ప్రజలు అడుగుతుంటే మళ్ళీ ఎందుకు ఫీజిబుల్ అవుతుంది? ఇన్ని రకాల మాటలు మార్చుకుంటూ కడపదేమో అలా, ఇదేమో ఇలా, దొగరాజపట్నం అలా, అటు చూస్తే వైజాగ్ లోనేమో అది గాలిలో ఉంది ఆ జోన్. అది ఒరిస్సా దయా దాక్షిణ్యం మీద ఆధారపడి బతకాల ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, తెలుగు ప్రజలు కానీ. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది లక్ష్మణ్ గారు? కంక్లూడ్ చేయండి. ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా విశాఖలోనే కొంత కనిపిస్తుంది, మిగిలినంతా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయింది. అందులో వెనుకబడినటువంటి రాయలసీమలో ఒక ప్రభుత్వ రంగంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది అంటే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు దాని మీద, దాని చుట్టూ మరింత పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని చెప్పి. ఇవాళ దాని మీద నీళ్లు చల్లేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే 100 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా
అక్కడ నిర్మాణ పనులే కొనసాగనటువంటి పరిస్థితి వస్తే ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆ ఆందోళన గుర్తించేటువంటి స్థితిలో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయా లేదా అనేది ప్రశ్న. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉండేటువంటి బాధ్యత ఏంటంటే, ఆయన ఖాళీ గజ్జు కట్టుకొని విదేశాలన్నీ తిరుగుతున్నాడు. రండి పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర పరిశ్రమలకు భూములు ఇస్తాం, అది ఇది భూ బ్యాంక్ ఉంది అని. ఈరోజు నేనంటాను, ప్రభుత్వ రంగ సంస్థలు BHEL, NTPC కేంద్ర ప్రభుత్వంని ఒత్తిడి తీసుకొచ్చి ఆర్థికంగా సపోర్ట్ చేసి వీటికి మార్కెట్ లేకపోతే విడిభాగాలకు వీటికి మార్కెట్ కొంత తగ్గితే దాన్ని సోలార్ ప్యానెల్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీగా కొంత కన్వర్ట్ చేయండి. మరో ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతిలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినటువంటి ఇండస్ట్రీని దాన్ని పెంచి పోషించి ప్రభుత్వ రంగం, అది కూడా ప్రైవేట్ రంగం కాదు, ఎవరెవరికో రాయితీలు ఇస్తామంటున్నారు. ఎందుకు ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి మహారత్నాలైన NTPCకి BHELకి సపోర్ట్ ఇచ్చి దాన్ని నిలబెట్టి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేటట్టుగా ఎందుకు చేయకూడదు? అందరము ఇది ఉండాలనే కోరుకుంటాం. విష్ణువర్ధన్ కోరుకున్నా, చింతామోహన్ గారు కోరుకున్నా, జూపూడి గారు కోరుకున్నా, ఎవరు కోరుకున్నా ఉండాలనే కోరుకుంటాం. ఎందుకు ఈ డౌట్స్ వస్తాయంటే, చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని కలిసి చాలాసార్లు కలిసి చాలా మెమరాండమ్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి ఏమేం కావాలో. ఒకసారి అయితే 37 అంశాలు ఏమో 30 అంశాలు జూపూడి గారే చూపించారు, నాకు ఇన్ని అంశాలు ఇచ్చారన్న ప్రధానమంత్రి గారికి అని. అందులో నాకైతే మనవరం కనిపించలేదు. ఇలాంటి కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని ఈ అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ నేను అడుగుతున్నది ఒకటే, విష్ణువర్ధన్ లాస్ట్లో కంక్లూడ్ చేయండి. మీరు ఏవైనా ఒక తెలుగువాడిగా, బీజేపీ నాయకుడిగా అని అడగట్లే, తెలుగువాడిగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న మీరు ఏమైనా ఒక హామీ, ఇది పోదు ఇది ఉంటుంది అనే ఒక హామీ మీరు ఏమన్నా తీసుకురాగలరా? ఇవ్వమని అడగట్లే, తెమ్మని అడుగుతున్నాను. HMT కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ప్యానల్లో కూడా గఫూర్ గారు కర్నూలు, నేను అనంతపురం, చింతామోహన్ గారు చిత్తూరు, లక్ష్మీనారాయణ గారు కూడా అంటే మేము నల్లగరం కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి, రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులు ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు మీరు కానీ, లేకపోతే మన జూపుడి గారు కానీ, మన అందరూ ఆలోచన ఏంటంటే రాయలసీమ దీంట్లో ఎవరు కాంట్రవర్సీ లేదు. అంటే రాయలసీమ వెనుకబడింది, ఉద్యోగాలు రావాలా తప్ప, పరిశ్రమలు వస్తే తప్ప రాయలసీమలో అగ్రికల్చర్ ఎన్నిక వెళ్ళిపోయింది కాబట్టి మేము బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100కి 100 రూపాయలు. ఇప్పుడు IIT 700 కోట్లు, IASR 870 కోట్లు, 2500 ఒక్క నిమిషం కన్క్లూడింగ్ చెప్తున్నా. 2500 మెగావాట్లు రాయలసీమలో పవర్ ఎందుకు తీసుకొచ్చామంటే, ఇక్కడ పరిశ్రమలు అంటే పవర్ అవైలబిలిటీ ఉండాలి కాబట్టి దాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు సోలార్ అనేటువంటిది పవర్ వస్తేనే అక్కడ పరిశ్రమలు వస్తాయి, నీళ్లు పవర్ ఉన్నప్పుడే. ఫైనల్గా ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్న కొన్ని పనులు కూడా చేయలేదు, చేసి కూడా ఏది తిరుపతిలో చింతామోహన్ గారిని నేను నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని నేను అభినందిస్తాను. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ కోసం కష్టపడి ఫేస్ టు ఇంటర్నేషనల్ తీసుకొచ్చారు. మేము వచ్చే వరకు ఓపెన్ కాలేదు, అది మేమే వచ్చి ఓపెన్ చేసాం. కడప ఎయిర్పోర్ట్ రెడీ అయింది, దాన్ని ఇనాగ్రేషన్ చేయలేదు, యాక్టివిటీ చేయలేదు. మేము వచ్చిన తర్వాతనే దాన్ని ఈ ఎయిర్పోర్ట్ స్మార్ట్ సిటీ తిరుపతి స్మార్ట్ సిటీ ఈరోజు మాకు అవకాశం వచ్చింది, ఫీజిబిలిటీ లేదు అయినా కూడా దాన్ని అక్కడ ఒక టెంపుల్ సిటీ కింద ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ పరిశ్రమ సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మేము అందరం కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు వెళ్ళదు. 100 రూపాయలు చింతామోహన్ గారికి అనుమానం ఉన్నట్లు కానీ, లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్సీ గఫూర్ గారు చెప్పినట్లు కానీ, ఏవైతే మీ అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఈ అనుమానాలు ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాయలసీమలకు చెన్నై, బెంగళూరు, అనంతపురం మేము వచ్చిన పరిశ్రమలు పంపించే ప్రసక్తి లేదు. ప్రాజెక్ట్ ఆగుతుంది. అది వెళ్ళిపోవడం కానీ లేక పూర్తిగా వైండప్ చేయడం కానీ జరగకుండా చూసి దాన్ని పూర్తి స్థాయిలో ఉత్పత్తికి తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కలిగించే విధంగా చూడాలని మిమ్మల్ని కోరుతున్నాం మేము. అలాగే ఢిల్లీలో ఉన్న ప్రభాకర్ గారు రేపు ఎలాగో తెలుసుకుని చెప్తా ఉన్నారు, తెలుసుకుని చెప్తే గుడ్, అది ఉంటే సంతోషమే. అలాగే ఒకవేళ పోతే మళ్ళీ మీరే పోరాడి తెచ్చుకోవాల్సింది. ఎడితిరిగి ఏదో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గతంలో అప్పట్లో ఉద్యమాలు జరిగినట్టుగా మళ్ళీ మన్నవరం BHEL మన హక్కు అని మళ్ళీ ఉద్యమాలు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ఉంటే ఎందుకంటే వస్తే ఆ ఉద్యమాల్లో మాడి మస అయిపోయేది పొలిటికల్ పార్టీసే, దయచేసి గుర్తుంచుకోండి. అలాగే కడప జిల్లాలో ఉన్న సమస్యలు కానీ, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా అంశం కానీ, కడపలో వచ్చింది అనుకున్న స్టీల్ ఫ్యాక్టరీ వెనక్కి వెళ్ళిపోతుందనే ఆందోళన అనుమానాలు కానీ, అలాగే పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందా లేదా రాయలసీమలో, కడప జిల్లాకు కావాల్సిన అంశాలు ఏంటి, ఈ అంశాలన్నిటి మీద ఈ శనివారం సాయంత్రం ప్రత్యేకమైన దిశ కార్యక్రమం జరగబోతోంది హరిత హోటల్ దాంట్లో హాల్లో. సో దానికి కడప జిల్లా వాసులు ఇంకా చాలామంది మేధావులు కూడా హాజరవుతారు. అది ప్రత్యక్ష ప్రసారం కూడా ఉంటుంది HMTVలో కడపలో సాయంత్రం 6 గంటల నుంచి. అది కూడా
మనం ప్లాన్ చేసాం కడపకు సంబంధించి. రాయలసీమ సమస్యలు కూడా అక్కడ చర్చకు వస్తాయి. మొత్తానికి ఈ లెఫ్టినెంట్ రైట్లో పాల్గొన్న చింతామోహన్ గారికి, అలాగే గఫూర్ గారికి, జూపూడి ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. లక్ష్మణ్ గారు అండ్ విష్ణువర్ధన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాడి లెఫ్టినెంట్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.